వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ తోటి వచ్చాం. అదేంటంటే మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు ఎదురవుతుంటాయి, మంచి వాళ్ళు మరల మరల ఎందుకు బాధపడుతూ ఉంటారు అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీలో పాత వాళ్ళు ఉంటే నేను తెలుసు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే నా పేరు రాఘవరెడ్డి, వాళ్ళకి తెలియటం కోసం చెబుతున్నాను. నేను మైండ్ సెట్ కోచింగ్ ఇస్తాను, మైండ్ సెట్ కోచ్. అదేవిధంగా హైదరాబాద్లో ఉంటాను, మైండ్ పవర్ అకాడమీ స్థాపించాను. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ ఇస్తున్నాను. ఈ వీడియోలో ఏముందనేది మనం గమనించినట్టయితే మంచి వాళ్ళకి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి, మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తూ ఉంటాయి, అదేవిధంగా ఎందుకు బాగా బాధపడుతూ ఉంటారు, గుండెపోత ఉంటుంది. అదే ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే అంత బాగా కష్టపడరో వాళ్ళు ఎందుకు హాయిగా ప్రశాంతంగా ఉంటారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అయితే మంచి వాళ్ళకి ఎందుకు బ్యాడ్ థింగ్స్ ఏర్పడతాయి, మంచి వాళ్ళకి ఎందుకు చెడు మ్, ఘటనలు మరల మరల ఏర్పడతాయి, చెడు అనుభవాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు వాళ్ళ దారిలో ఎక్కువగా రాళ్ళు ముళ్ళు ఎందుకు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ ప్రశ్న అనేది అనేక సంవత్సరాల నుంచి ఉంది, వేలాది సంవత్సరాలుగా మానవాళిని పట్టి పీడిస్తూ ఉంది. అయితే దీన్ని ఫిలాసఫర్సు, అదేవిధంగా మతపరంగాను సైంటిస్టులు కూడా దీన్ని ఆ, స్టడీ చేశారు. వాళ్ళు చేసినటువంటి దాంట్లో మంచిగా ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తకి ఎందుకు కష్టాలు వస్తూ ఉంటాయి, అదే అవినీతిపరుడు తొందరగా ఎందుకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు, మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, మంచిగా కరుణతోటి ప్రేమతోటి ఉన్న వ్యక్తికి ఎందుకు బాధలు వస్తూ ఉంటాయి, మిగతా వాళ్ళు వచ్చేసి అంటే కరుణ బాధ లేకుండా స్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికి సహాయం చేయని వాళ్ళు ఎందుకు పెర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటారు, అదేవిధంగా ఎటువంటి బాధలు లేకుండా ఉంటారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. నాకు అన్ని విషయాలు తెలుసని నేను చెప్పట్లేదు, కానీ నేను చూసినటువంటి, నాకు తెలిసినటువంటి కోణాన్ని మీతోటి పంచుకోబోతున్నాను. మీకు ఆసక్తి ఉంటే వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక బాధ ఉంది, ఒక బాధని మనం పనిష్మెంట్గా తీసుకోవచ్చు. కష్టాలు ఉంటాయి, పేదరికం ఉంటుంది, అదేవిధంగా అవమానాలు ఉంటాయి, వీటిని పనిష్మెంట్గా తీసుకుంటారు, అది శిక్షగా తీసుకుంటారు, అది దేవుడిచ్చినటువంటి ఒక శాపంగా కొంతమంది తీసుకుంటారు. కానీ దాని నుంచి ఏమి మంచి ఉంది, దాని నుంచి ఏ విధంగా ఎదగాలి, దాని నుంచి ఏ విధంగా ముందుకెళ్ళాలి, నేర్చుకోవాలి అనేది మనం తీసుకున్నట్టయితే ఆ కష్టాలు అనేవి, ఆ బాధలు అనేవి, అవమానాలు అనేవి ముందుకు పోవటానికి సోపానాలుగా మారుతాయని నేను చెప్పదలుచుకున్నాను. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. ఉదాహరణకు దక్షిణాఫ్రికాని బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి నల్లజాతి వాళ్ళు మాకు స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలని పోరాటం చేశారు. ఆ విధంగా స్వాతంత్రం కోసం వాళ్ళు ఆ, పోరాటం చేస్తుంటే దానిని చట్టధిక్కారమని నెల్సన్ మండేలాని 27 సంవత్సరాలు జైల్లో పెట్టారు. 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అయినా కూడా ఆయన లక్ష్యాన్ని మర్చిపోకుండా మరలా విడుదలయ్యాడు. తర్వాత దక్షిణాఫ్రికాని మంచి దేశంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇంకొక సెలబ్రిటీ ఓప్రా విన్ఫ్రే అని చెబుతూ ఉంటారు. ఈమె పేదరికంలో ఉంది, కష్టాల్లో ఉంది, ఈమె లైంగిక వేధింపులకు గురైంది. అయినా కూడా వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఈమె ఇప్పుడు ఈరోజు అమెరికాలో వన్ ఆఫ్ ద ఫేమస్ సెలబ్రిటీస్గా రాణిస్తూ ఉంది. అదేవిధంగా నిక్ వూజిక్ నిక్ వూజిక్ అనేటువంటి వ్యక్తి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కూడా టూర్ చేశాడు. ఇతనికి పుట్టుకతోటే కాళ్ళు చేతులు లేవు, ఓన్లీ దాన్ని తల మొండెం ఉందన్నమాట. ఇటువంటి వ్యక్తి ఆయన బాధపడకుండా ఆయన ఏం చేశాడు, ఆయన జీవితం అనేది దానికి ఒక మీనింగ్ ఉందని, ఒక మీనింగ్ని, ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించుకొని ఆయన చదవటం, ఎదగటం ప్రారంభమైంది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఆయన రాణిస్తున్నాడు. కాబట్టి మీకు ఒకళ్ళ కష్టం ఎదురైతే, బాధలు ఎదురైతే, అవమానాలు ఎదురైతే అది మీ ఆఖరి టైం కాదు. మీరు దాని నుంచి పైకి
ఎదిగినట్లయితే ఇంకా పైకి రావడానికి ప్రయత్నం చేసినట్టయితే వాటి నుంచి మీరు రాగలిగినట్టయితే మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా జీవితంలో మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఒక రోజును తీసుకుంటే పగలు, రాత్రి ఉంటుంది. అదేవిధంగా మనం మన సీజన్స్‌ని మనం గమనించినట్టయితే, ఋతువులను గమనించినట్టయితే ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, వానాకాలం ఉంటుంది, అదేవిధంగా చలికాలం ఉంటుంది మనకు ముఖ్యంగా. అదేవిధంగా మనం గమనించినట్టయితే ఒక్కొక్కసారి తుఫాన్లు వస్తూ ఉంటాయి. కానీ ఆ తుఫాన్లనేవి ఎల్లకాలం ఉండవు. ఎండాకాలం అనేది ఎప్పుడూ ఉండదు. చలికాలం అనేది ఎప్పుడూ ఉండదు. రాత్రి పూర్తిగా రోజులో రాత్రి మొత్తం ఎప్పుడూ ఉండదు. లేదా పగలు మొత్తం ఎప్పుడూ ఉండదు. కాబట్టి చీకటి, వెలుగులు 2 కలిసి ఉంటాయి జీవితంలో. అదేవిధంగా మనం ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకొని అది పెరగడానికి మనం సహకరించాలంటే మనం ఏం చేస్తాం? అది వెలుతురు కనబడనటువంటి ప్లేస్‌లో, నేలలో, మట్టిలో, మృత్తికలో దాన్ని పెడతాం. ఆహ్, ఆహ్, ఆ విత్తనం భూమిలో పెట్టినటువంటి విత్తనం పెరగటం ప్రారంభమవుతుంది. దానికి నీళ్లు అందిస్తాం. మంచి వాతావరణం కల్పిస్తాం. అప్పుడేమవుతుంది? ఆ విత్తనం తనంతట తాను అక్కడున్నటువంటి మట్టిని చీల్చుకుంటూ పైకొస్తుంది. అంటే ఆ విత్తనం చీకట్లో ఉంటుంది. అదే విధంగా పైన మట్టి ఉంటుంది. దానికి కొంత బరువు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఆ విత్తనానికే ఒక కవచం ఉంటుంది. ఆ విత్తనానికి ఉన్న కవచం కూడా బ్రేక్ చేసుకొని బయటకొస్తుంది. అదేవిధంగా మనకు ఆటంకాలుంటాయి. ఆటంకాల నుంచి బయటికి ఎదగాలి. ఆ విధంగా ఆటంకాల నుంచి బయటికి ఎదిగేటటువంటి క్రమంలో చాలా వైరుధ్యాలుంటాయి. మనకు ఇష్టం లేనటువంటి వాతావరణం ఉంటుంది. మన్ని అణిచివేసే అవకాశం మన్ని అణిచివేసే బహుశా ఆ వాతావరణం ఉండవచ్చు. మనల్ని అవమానించేటటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ వాటన్నిటిని దాటి ముందుకు రాగలిగితే మరలా మీరు వెలుగు చూస్తారు. మీ జీవితంలో మంచి కోణం ఏర్పడుతుంది. మీరు జీవితంలో మీరు కావాల్సినయన్నీ, మీరు కోరుకున్నయన్నీ బహుశా వాటికంటే ఎక్కువ కూడా మీరు సాధించగలుగుతారు. కాబట్టి దీనికోసం నేను కొన్ని ఐడియాస్‌ని, టెక్నిక్స్‌ని చెప్తున్నాను. సాధారణంగా బాధల్లో, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇది నాకే ఎందుకు జరుగుతుంది? నాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా? నా పరిస్థితి బాగాలేదు. నాకు అదృష్టం లేదు. నాకెప్పుడూ ఇలాగే జరుగుతుంది అని కొంతమంది మరల వాళ్ళు నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారు. మనం నెగెటివ్‌గా థింక్ చేయటం వల్ల ఏమవుతుంది? మన మానసిక దృక్పథము, అదేవిధంగా మన ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? నెగెటివ్‌ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి మనకు నెగెటివ్ వచ్చినప్పుడు, ఆ నెగెటివ్ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలి? వాట్ కెన్ ఐ లెర్న్? దీని నుంచి నేనేమి నేర్చుకోవాలి? అని మీరు ప్రశ్నించటం నేర్చుకోండి. అదేవిధంగా ఇంకొక పాయింట్ నేను చెప్పేదేందంటే, మీరు ఎక్కడైనా గమనించండి. గొప్పవాళ్ళని మనం పిలుస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, గొప్పవాళ్ళని ఈరోజు మనం ఎవరినైతే పిలుస్తున్నామో, మంచి సినిమా అని ఏదైతే పిలుస్తున్నామో, హిట్ సినిమా అని ఏదైతే పిలుస్తున్నామో, హిట్ స్టోరీ అని ఏదైతే పిలుస్తున్నామో, అవన్నీ కూడా ఎవరిదో ఒకళ్ళది బాధ, వేదన, కష్టం అన్నీ అధిగమించి బయటికొస్తారు. ఉదాహరణకి 'బాహుబలి' సినిమా చూడండి. అది ఎంత గ్రాండ్ హిట్ అయిందో అంత బాధ వెనక బిల్డప్ అయి ఉంటుంది. అదేవిధంగా ఏ నాయకుడినైనా తీసుకోండి. వాళ్ళలో కూడా అవమానం నీకు ఎదురైనటువంటి సంఘటనలుంటాయి. అదేవిధంగా వాళ్ళలో కూడా పేదరికం ఉంటుంది, వివక్ష ఉంటుంది. లేదా ఏదో రకమైనటువంటి అననుకూలత ఉంటుంది. వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకతను దాటి ముందుకొస్తారు. ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఇంకొకటేందంటే నేను చెప్పేది మీరు మనసులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను మరల చెప్పేదేందంటే, మనకు ఎండలు బాగా ఉన్నాయంటే ఎండాకాలం అంతా ఉండదు. సంవత్సరం అంతా ఉండదు. చలి ఎక్కువగా ఉందంటే చలి ఎక్కువగా సంవత్సరం అంతా ఉండదు. తుఫానొచ్చిందంటే తుఫాను మొత్తం ఉండదు. కాపోతే ఆ తుఫాను టైంలో మనం సేఫ్టీగా ఉండటం నేర్చుకోవాలి. ఆ కష్టకాలంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ పైకి ఎదిగేటటువంటి అవకాశాలను చూడాలి, నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. తర్వాత ఇక
దీంట్లో వచ్చేసి మీరు ఈ కష్టం నాకే ఉందని మీరు అనుకుంటున్నారా? మీకే కాదు, ప్రపంచంలో ఇటువంటి కష్టాలు చాలా మందికున్నాయి. దాదాపు అందరూ ఏదో రకమైనటువంటి కష్టాన్ని, వివక్షని, అవమానాన్ని లేదా ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కొంటారు. ఈ రోజు నుండి మీ చాయిసెస్ మీరు చెయ్యండి. మీ చాయిసెస్ మీరు కాకుండా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే, మీరు చేసే పనిని ఇతరుల యొక్క ఆమోదం కోసం చూస్తే వాళ్ళ జీవితం వాళ్ళకుంటుంది. వాళ్ళు చేసే నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు చేసే పనుల మీద మీరు అదుపు సాధించండి. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్. మీ జీవితానికి మీరు బాధ్యత వహించండి. మీ పనులు మీరు చేయండి. ఎందుకంటే ఇది మీ జీవితం. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ రిజల్ట్ వచ్చినా మీరు అనుభవించాలి. మీకు సలహా చెప్పేవాళ్ళు అనుభవించరు. మీరే అనుభవించాలి. కాబట్టి మీ మనసుతోటి, మీ ఇష్టాయిష్టాలతోటి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంతోటి, సమాజ నియమాలతోటి మీ చాయిసెస్ మీరు చేయండి. ఒకవేళ తప్పు జరిగిందనుకోండి, దిద్దుకోండి, ముందుకెళ్ళండి. సారీ చెప్పండి, ముందుకెళ్ళండి. వేరే వాళ్ళ నిర్ణయాల మీద మీరు ఆధారపడితే, వేరే వాళ్ళ ప్రాపకం కోసం ఆధారపడితే, వాళ్ళు చెప్పినట్టుగా మీరు డాన్స్ చేయాలి. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మెప్పు పొందటానికి వాళ్ళ చుట్టూ తిరగాలి. మీరు వాళ్ళకొక షాడోగా మారతారు. వాళ్ళ యొక్క నీడలాగా మారతారు. ఫలితం ఏంది? మీరు స్వయం ప్రకాశంగా ఉండాలి గదా! మీరు మీ జీవితాన్ని అనుభవించాలి గదా! మీరు మీ జీవితం యొక్క అనుభవాలని పొందాలి గదా! పూర్తిగా పొందాలి. మీరు వికాసం చెందాలి. ఈ జీవితంలో వికాసం చెందాలి. ఒకవేళ మరలా ఇంకో జన్మ అంటూ ఉంటే, ఆ జన్మలో మరలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పొందవద్దు. మరలా ఇంకా మంచి పనులు చేయాలి. నలుగురికి ఉపయోగపడాలి. సమాజానికి ఆమోదమైనటువంటి పని చేయాలి. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు చేసే మీరు చేసేటటువంటి ప్రయత్నం, మీరు చేసేటటువంటి పని ఏదైతే ఉందో, కష్టాలకు వ్యతిరేకంగా ప్రయాణించడం ఏదైతే ఉందో, అది ఒక స్టోరీగా మిగిలిపోతుంది. అది ఒక విజయంగా మారుతుంది. మీ జీవితాన్ని ఒక విజయవంతమైనటువంటి స్టోరీగా ఉంచుతారా? మీ జీవితాన్ని ఒక నెగెటివ్ స్టోరీగా ఉంచుతారా? ఈ రోజు నుంచి మీ స్టోరీ మార్చండి. మీరు నెగెటివ్ స్టోరీస్‌ని, మీ నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మరల రిపీట్ చేయకండి. ఆ విధంగా రిపీట్ చేయటం వల్ల మీ నాడీ వ్యవస్థలో, మీ మెమోరీస్‌లో అవే బలంగా ఉంటాయి. మీకేది కావాలో దాని గురించి మాట్లాడండి. ఆ వైపు ప్రయాణం మొదలుపెట్టండి. మీతోటి అందరూ రారు. మనతోటి అందరూ రారు. మనం వయసులో పెద్దవాళ్ళవుతూ ఉంటే క్రమక్రమంగా అందరూ దూరమవుతూ ఉంటారు. మనం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ, పీజీ దాకా వస్తూ ఉంటే, ఉద్యోగం మొదలుపెడుతూ ఉంటే, ప్రతి స్థాయిలో కూడా కొంతమంది మన జీవితం నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే వాళ్ళ స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీతోటి ఎవరైనా ఉండాలని పట్టుబడితే, అది బహుశా సరైనటువంటి దృక్పథమా? కాదా? మీరే ఆలోచించుకోండి. మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్టుగా తీర్చిదిద్దుకోవడానికి బాధ్యత మీరు వహించండి. వేరే వాళ్ళ జీవితాలకి మీరు బాధ్యత వహించలేరు. వాళ్ళ చాయిసెస్ వాళ్ళు చేయాలి. మీ చాయిసెస్ మీరు చేయాలి. మీరు వేరే వాళ్ళతోటి కలిసి ఉండటం, అనుబంధం ఉండటం తప్పు కాదు. కానీ అది మీ పెరుగుదలకి, ఇతరుల పెరుగుదలకి ఆటంకం చేస్తే అది సరైంది కాదు. అది పాపం అని గమనించండి. అది సరైంది కాదు. అది పెరుగుదలకు ఉపయోగపడదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో మీకు ఏదైనా ఉపయోగపడినటువంటి పాయింట్ ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎదుర్కొన్నటువంటి విజయాలు ఏమైనా ఉంటే, టఫ్ టైమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే వాటిని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.